హాయ్ ఎవ్రీవన్, నేను చూపిస్తున్న ఈ వెజిటేబుల్ ఎంతమందికి ఇష్టం? నాకైతే మాత్రం చాలా ఇష్టం. ఇది చాలా రేర్గా దొరుకుతుంది. ఈ వింటర్ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు అయితే బాగా దొరుకుతాయి. ఇంకా ఈ వెజిటేబుల్ మనకి దొరికినప్పుడు చికెన్, మటన్ పక్కన పెట్టేస్తే ఇది మాత్రం పక్కా తీసుకోవాల్సిందే. ఇవి ఎక్కువగా దొరకవు కాబట్టి దొరికినప్పుడు తినాలి. ఇంకా నేనైతే దీన్ని ఎక్కువగా ఫ్రై చేస్తూ ఉంటాను. ఫ్రైయే బాగుంటుంది టమాటా కంటే కూడా. ఇంకా నేను ఎలా చేస్తాను అనేది అయితే మీకు చూపిస్తాను. అందరూ చేసేదే, బట్ నా ప్రాసెస్ ఎలా ఏంటి అనేది అయితే మీకు చూపించాలి అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. ఫస్ట్ అయితే వీటిని మంచిగా నీట్గా క్లీన్ చేసి కడిగేసుకొని కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ కూడా కట్ చేసేసుకొని మంచిగా ఆయిల్ వేసుకొని అందులో ఖచ్చితంగా తాలింపు గింజలు వేయాలి. ఎందుకంటే మనం ఫ్రై కాబట్టి చేసేది. అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం పసుపు వేసి ఆ పసుపు కూడా అంతా స్ప్రెడ్ అయిన తర్వాతకి అందులోకి ఈ బోడకాకర ముక్కల్ని వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం ఎల్లిపాయలు వేసి అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కారం, ఉప్పు ఇవి వేసేసుకొని కాసేపు అలా పక్కకు వదిలేయాలి. కలిపేసుకొని ఇంకా అంతే, చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఇది వీడియో మాత్రం మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఫ్రైయే బాగుంటుంది. ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఇలా అయితే ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.